I welcome everybody to the class 4 of Digital Assistant on Operating System Part 2. In this class, we'll learn about various functions of operating system in a detailed fashion. గత క్లాస్కి సంబంధించి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇదే ఫీడ్బ్యాక్ కొనసాగుతుందని కోరుకుంటున్నాను. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Let us now begin Operating System Part 2 class on various functions of operating system in a detailed fashion. In the previous class, we had learned about what were those functions in a brief way, but in this class we'll have to learn them in a detailed fashion. గత క్లాస్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ బ్రీఫ్గా తెలుసుకున్నాం, కానీ ఈ క్లాస్లో మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ అసిస్టెంట్ సిలబస్ చూసినట్లయితే ఈ ఫంక్షన్స్ అనేది చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. సో కాబట్టి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఫంక్షన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా ఇన్ డీటెయిల్ ఫ్యాషన్లో ఒక్కొక్కటి మనం ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకి ముఖ్యంగా మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెసర్ మేనేజ్మెంట్, అదేవిధంగా డివైస్ ఫైల్ మేనేజ్మెంట్, ఇక ఇతర మనకి ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ క్లాస్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్ us బిగిన్. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అనే వాటిల్లో మనం చెప్పుకున్నట్లయితే మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది, ప్రాసెసర్ మేనేజ్మెంట్ చేస్తుంది, డివైస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనం చేస్తుంది. సో అయితే ముందుగా క్రూషియల్ ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్. ప్రతి మెషిన్కి కూడా మెమరీ అనేది ఉంటుంది, ఆ మెమరీలోనే అన్నీ కూడా స్టోర్ అవుతాయి. కాబట్టి మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రైమరీ మెమరీ అండ్ మెయిన్ మెమరీ. మనకి మెషిన్లో ప్రైమరీ మెమరీ ఉంటుంది, అదేవిధంగా టెంపరీ మెమరీ ఉంటుంది, లేదా ప్రైమరీ మెమరీని మనం మెయిన్ మెమరీ కూడా అంటాం. వీటన్నిటిని కూడా ఒక అరే ఆఫ్ వర్డ్స్లో, బైట్స్లో సెగ్రిగేట్ చేసి మేనేజ్ చేయటం అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేస్తుందన్నమాట. సో ఈ ప్రైమరీ మెమరీ మేనేజ్మెంట్నే మనం ఇక్కడ సిపియుకి సంబంధించి మనం చెప్పుకుంటాం అనమాట, ఓఎస్కి ప్రత్యేకించి. సో కాబట్టి మెయిన్ మెమరీ ప్రొవైడ్స్ అ ఫాస్ట్ స్టోరేజ్ దట్ క్యాన్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ బై ద సిపియు. So for a program to be executed, it must be in a main memory. An operating system does the following activities for main memory. సో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అది ముందు ప్రైమరీ మెమరీలో ఉండాలన్నమాట, మెయిన్ మెమరీలో ఉండాలి, అప్పుడే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది ఆ ప్రైమరీ మెమరీకి సంబంధించి అంటే, సో ఆ ప్రైమరీ మెమరీకి సంబంధించి మొత్తం కూడా ట్రాక్ చేస్తుంది. అంటే ఏ పార్ట్ ఆఫ్ దాన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు, ఏ టాస్క్ యూజ్ చేస్తుంది, అదేవిధంగా ఏ పార్ట్ యూజ్లో లేదు, ఒకవేళ యూజ్లో లేకపోతే ఆ యూజ్లో లేని చోట ఇంకొక టాస్క్ని అలొకేట్ చేయడం కానీ, సో ఇదంతా కూడా దానికి మెమరీ అలొకేషన్ కానీ ఇవన్నీ కూడా ఓఎస్ అనేది చూసుకుంటుందన్నమాట. సో ప్రాసెస్ జరిగేటప్పుడు వాటికి అలొకేషన్ మరియు డీఅలొకేషన్ ఆఫ్ మెమరీ ఇవన్నీ కూడా చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్. సో కాబట్టి దీన్నే మనం మెమరీ మేనేజ్మెంట్గా మనం చెప్పవచ్చు అనమాట. సో మల్టీ టాస్కింగ్ జరిగేటప్పుడు ఒక పార్ట్ ఆఫ్ మెమరీ మాత్రమే ఒక ప్రాసెస్కి అసైన్ అవుతుంది. సో అలా మల్టిపుల్ ప్రాసెస్ ఉన్నప్పుడు మల్టిపుల్ మెమరీస్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్నే మనం బేసిక్గా మెమరీ మేనేజ్మెంట్ అంటామన్నమాట. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. మనకి ప్రాసెసింగ్ యూనిటే ఉంది, సిస్టంలో ప్రాసెసింగ్ యూనిటే ఉంటుంది. అయితే మల్టీ ప్రోగ్రామింగ్ ఎన్వైరన్మెంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ప్రాసెస్కి ఏ ప్రాసెసర్ కావాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ అంత టైం కావాలి అనేది కూడా ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే కొన్ని ప్రాసెస్కి ఎక్కువ టైం పట్టొచ్చు, అండ్ కొన్ని ప్రాసెస్కి ఎక్కువగా ప్రాసెసింగ్ జరగవచ్చు, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ ఉండొచ్చు. సో కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ డిసైడ్ చేస్తుందన్నమాట ఏ ప్రాసెసర్కి ఎంత టైం ఏ ప్రాసెసర్ దేనికి అలొకేట్ చేయాలి, అదేవిధంగా ఎంత టైం అనేది అలొకేట్ చేయాలి అనేది ఈ స్కెడ్యూలింగ్ ఆఫ్ ప్రాసెసెస్ అంతా కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుందన్నమాట. సో కాబట్టి ఈ ప్రాసెసర్ మేనేజ్మెంట్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్లో వెరీ 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 క్రూషియల్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో అయితే ఇంకా వీటికి మనకి ఇంకా ఎలాబరేట్గా మనం చెప్పుకున్నట్లయితే అసలు ఈ ప్రాసెసర్ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ గురించి ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ బేసికల్లీ కీప్స్ ట్రాక్ ఆఫ్ ద ప్రాసెసర్ అండ్ స్టేటస్ ఆఫ్ ద ప్రాసెస్. అసలు ప్రాసెసర్ స్టేటస్ని చూస్తుంది, అది ఖాళీగా ఉందా, ఐడియల్గా ఉందా, ఎంత దాని కెపాసిటీ రీచ్ అయింది, అదంతా కూడా చూస్తుంది అనమాట. అదేవిధంగా ద ప్రోగ్రామ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టాస్క్ ఈజ్ నోన్ యాజ్ అ ట్రాఫిక్ కంట్రోలర్. సో దీని అంతటికి కూడా ఒక కంట్రోల్ చేసి ఈ టాస్క్ అన్నిటికి కూడా కంట్రోల్ చేసి దాని స్టేటస్ని ట్రాక్ చేయడానికి వీటన్నిటికి కూడా వాడేదే ట్రాఫిక్ కంట్రోలర్ అనమాట. ఈ ట్రాఫిక్ కంట్రోలర్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి డివైస్ కమ్యూనికేషన్ రెస్పెక్టివ్ డ్రైవర్స్ ద్వారా చూసుకుంటుంది అనమాట. అంటే ఏం చేస్తుంది బేసిక్గా అంటే, ఇప్పుడు keeps track of all the devices. Program responsible for this task is known as IO controller. IO controller అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దీనికి ఆపరేటింగ్ సిస్టమ్కి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి IO కంట్రోలర్ ఏం చేస్తుందంటే
డివైస్ని అలికేట్ చేయటం, డీఅలికేట్ చేయటం ప్రాసెస్కి సంబంధించి చేస్తుందన్నమాట. మీరు ఒక ప్రింట్ ఆపరేషన్ ఇచ్చారు. ప్రింట్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు ప్రింటర్ని యాక్టివేట్ చేయటం, మళ్ళీ డీయాక్టివేట్ చేయటం అనేది చేయాలి. సో ఆ తర్వాత ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా ఎవరు చేస్తారు? డివైస్ మేనేజర్ అంటే. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుందన్నమాట. డివైస్ మేనేజ్మెంట్ కూడా ఆపరేటింగ్ చేస్తుందన్నమాట. ఐఓ కంట్రోలర్ అనేది ఈ పార్ట్ చేస్తుందన్నమాట. సో ఇదివరకు మనకి ప్రాసెసర్ మేనేజ్మెంట్లో ట్రాఫిక్ కంట్రోలర్ చూసాం. సో ఇక్కడ ఐఓ కంట్రోలర్ చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్. సో మీరు ఈ టర్మ్స్ ఏవైతే ఉంటాయో కంట్రోలర్, ఐఓ కంట్రోలర్, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ ఈజ్ నార్మలీ ఆర్గనైజ్డ్ ఇంటూ డైరెక్టరీస్ ఫర్ ఈజీ నావిగేషన్ అండ్ యూసేజ్. దీస్ డైరెక్టరీస్ మే కంటైన్ ఫైల్స్ అండ్ అదర్ డైరెక్షన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ డస్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఫర్ ఫైల్ మేనేజ్మెంట్. ఇక ప్రతిదీ కూడా మనం ఫైల్స్ రూపంలో, డైరెక్టరీస్ రూపంలో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. మీరు కంప్యూటర్ ఓపెన్ చేసినా కూడా. సో అయితే అది ఎలా మేనేజ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఫైల్ మేనేజ్మెంట్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఫైల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏ విధంగా అది ఫైల్కి అలొకేషన్ కానీ, డీఅలొకేషన్ కానీ, ఏ విధంగా స్టోరేజ్ కానీ ఇదంతా కూడా చేస్తుందో చూద్దాం. సో కీప్స్ ట్రాక్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, లొకేషన్, యూజెస్, స్టేటస్ ఎక్సెట్రా అనమాట. అంటే ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయటం కానీ, అదేవిధంగా లొకేషన్ కానీ, దాని యూజెస్ కానీ, స్టేటస్ కానీ, కలెక్టివ్ ఫెసిలిటీస్ ఆర్ ఆఫన్ నోన్ as ఫైల్ సిస్టమ్. ఈ అన్నిటిని కూడా మెయింటైన్ చేసే దాన్ని ఫైల్ సిస్టమ్ అంటాం అనమాట. డిసైడ్స్ హూ గెట్స్ రిసోర్సెస్, అలొకేట్స్ అండ్ డీఅలొకేట్స్ ది అకార్డింగ్లీ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఫైల్ ఏదైనా యాక్సెస్ చేయాలంటే మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఒక ఫైల్ని సెండ్ చేస్తారు, ఎక్కడికైనా కాపీ చేస్తారు. ఇవన్నీ కూడా కాపీ చేసే వరకు అది ఫైల్ని హోల్డ్ చేసుకొని ఉండాలి. ఆ తర్వాత దాన్ని కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి. సో ఇదంతా కూడా ఆ ప్రాసెస్కి సంబంధించి ఫైల్ మేనేజ్మెంట్ అంతా కూడా మనకి ఓఎస్ అనేది చూసుకోవాలన్నమాట. సో కంప్లీట్ మీరు ఏదైనా కాపీ చేసినా, పేస్ట్ చేసినా, ఫైల్ ఏదైనా ప్లేస్ చేసినా, సో కంప్లీట్ స్టేటస్ కానీ అది మీరు కాపీ చేస్తారు, కట్ చేస్తారు, డిలీట్ చేస్తారు. ఇదంతా కూడా మనకి మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూసుకోవాలి ఆ ప్రాసెసెస్ అన్నిటికీ సంబంధించి. సో అది బేసిక్గా మనకి ఫైల్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఇక ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ టాస్క్ కూడా ఉన్నాయి, ఫంక్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో అదర్స్లో మనం మాట్లాడుకుంటే సెక్యూరిటీ అనేది కూడా ప్రతి మెషిన్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బై మీన్స్ ఆఫ్ పాస్వర్డ్ కానీ లేదా సిమిలర్ అదర్ టెక్నిక్స్ వాడటం వల్ల మనకి ఏంటంటే అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది ఆ మెషిన్లో జరగకుండా చూడటానికి కూడా మనకి ఓఎస్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సిస్టమ్కి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఆ పాస్వర్డ్ ఉంటేనే అది లాగిన్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఇంటర్నల్గా ఎనేబుల్ చేసే ఫీచర్స్ అన్నీ కూడా చేయగలిగేది ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. సో సెక్యూరిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు అదర్ ఫంక్షన్స్లో. ఇక సెక్యూరిటీ కాకుండా ఇతర ఫంక్షన్స్ చూస్తే మనం కంట్రోల్ ఓవర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అంటున్నాం అనమాట. సో ఒక సిస్టమ్ పర్ఫార్మెన్స్కి సంబంధించి కంప్లీట్ కంట్రోల్ కూడా అది మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక సర్వీస్ రిక్వెస్ట్ చేసిన తర్వాత దాని రెస్పాన్స్ ఎంత సేపట్లో సిస్టమ్ ఇచ్చింది ఇదంతా కూడా రికార్డ్ చేసుకుంటుంది. డిలేస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటుంది. ఇదంతా కూడా సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమల్గా ఉండటానికి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇక జాబ్ అకౌంటింగ్ అనమాట. అసలు ఏ జాబ్కి ఎంత టైం పడుతుంది, ఏ యూజర్ ఏ జాబ్ పర్ఫామ్ చేస్తున్నారు, ఎంత టైం తీసుకుంటున్నారు, ఇదంతా కూడా జాబ్ అకౌంటింగ్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేనేజ్ చేసుకుంటూ ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇవే కాకుండా ఎర్రర్ డిటెక్టింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆఫ్ డంప్స్ కానీ, ట్రేసెస్ కానీ, ఎర్రర్స్ కానీ, ఎర్రర్ మెసేజెస్ అండ్ అదర్ డీబగ్గింగ్ అండ్ ఎర్రర్ డిటెక్టింగ్కి సంబంధించి సహాయం కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్నల్గా చేస్తుందన్నమాట. ట్రబుల్ షూటింగ్ కానీ లేదా ఇతర ఎర్రర్ రిలేటెడ్ మనకి డీబగ్గింగ్ కానీ, వాటికి సంబంధించిన ట్రేసెస్ కానీ, లాగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం వాటికి సంబంధించినటువంటి ఎయిడ్స్ని ఇవ్వడానికి ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇక ఇదే కాకుండా కోఆర్డినేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. వేరే ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ యూజర్స్కి మధ్యలో కోఆర్డినేషన్ ఇవ్వడానికి వీటన్నిటికి కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, కంపైల్ చేస్తున్నారు, ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, వీటన్నిటికి కూడా ఒక కోఆర్డినేషన్ అనేది కావాలి. సో ఆ కోఆర్డినేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఇన్ డీటెయిల్ ఫ్యాషన్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా అందరికి కూడా తెలియజేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఫాస్ట్గా వేరే వీడియోస్ కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. సో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్, కీప్ షేరింగ్. బాయ్ బాయ్.